you. And I'm very happy and had a pleasure and our request even with the busy schedule of Rajkumar sir gaరికి రావడం అనేది చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పేరెంట్స్ ఆల్సో వీ హ్యావ్ యూ నో దట్ వై వీ కండక్ట్ ద మెయిన్ డే. జనరల్గా ఆల్ ఇంటర్నేషనల్ మీట్ డే అనేది కండక్ట్ యూజువల్లీ ఇది జూన్ ఫస్ట్, బట్ జూన్ ఫస్ట్ మన స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఉంటుంది కాబట్టి సో వీఆర్ సెలబ్రేట్ అయింది. అండ్ మీకు అందరికీ తెలుసు పాలు అంటే మిల్క్ అన్నది పిల్లలకి ఈ ఏజ్లో ఎంత అవసరమో ఏంటి అనేది మా ఇంపార్టెంట్ చెప్పడం కోసం నాకంటే బెటర్గా అంటే సార్ చెప్పడం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I request sir to take up this program and explain about the importance of the patient. Thank you. Good morning to all of you. First of all, I would like to thank Happy Meadows Chairman Garu, Election Garu, and Alane Principal Garu, alage Mahipal Garu, alage teachers. టుడే టాపిక్ వచ్చేసి మిల్క్ డే. సో ఈ మిల్క్ డే మీద చూస్తే మనకి అసలు మిల్క్ అనేది కూడా ఒక ఇష్యూగా మీరు చూస్తే అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వకూడదు. అది మేమే డాక్టర్స్ మళ్ళీ వచ్చేసి ఒక ఏజ్ వచ్చిన ఇవ్వకూడదని చెప్తాం. మరి ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్లో ఈ ఎస్పెషల్లీగా ఇప్పుడు ఉన్న ఈ 3 years 4 years 5 years ఈ టైంలో మీరు చూస్తే ఒక్క మిల్క్లోనే మీకు అన్ని వైటమిన్స్ అన్ని మినరల్స్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు చూసుకున్నారు అనుకోండి, వైటమిన్ ఏ కావాలి. అలాగే మీకు మిగతా ఏదైతే మీకు డ్రై ఫ్రూట్స్లో కానీ చోట్ల కానీ వైటమిన్ B1 B6 B12 అట్లా రకరకాల కొన్ని దొరుకుతుంది. బట్ ఒక మిల్క్లోనే వైటమిన్ ఏ, వైటమిన్ డి, కాల్షియం, వైటమిన్ B1 B6 B12 B4 B3 ఇట్లా అన్ని రకాల దొరికేది ఒక కాల్షియం మన మిల్క్లో దొరుకుతుంది. అంటే ఈజీ వేరేది మనకు అందుబాటులో ఉన్నది మిల్క్. కానీ దీంట్లో వచ్చే చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్స్ ఏంటంటే మా వాడు తాగడండి, మా వాడు తాగడు, మా వాడు ఇష్టం లేదు. ఇక్కడ ఏంటి అంటే ఒకటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ సెట్ ఆఫ్ లెవెల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు క్రియేటివిటీగా తాగించాలి. అంటే ఎట్లా అంటే వాళ్ళకి దాంట్లో ఏదో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి దాంట్లో ఏదో ఒక రకంగా చేసి వాళ్ళకి ఎట్లా పడితే దాన్ని అలవాటు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు జంక్ ఫుడ్స్లో చిప్స్ తింటారు, జంక్ ఫుడ్స్లో మీకు ఏది పెట్టి తింటారు, ఎట్లా తింటారు, అక్కడ వాడు ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాడు, వాళ్ళకి మైండ్ సెట్ తగ్గ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. అయితే మనం ఏంటంటే ఒక హ్యూమన్ తీసుకుంటే మనం బ్రెయిన్ డెవలప్మెంట్కి ఒక ఏజ్ ఉంటుంది, బోన్ డెవలప్మెంట్కి ఒక ఏజ్ ఉంటుంది, అట్లానే మనకి మెచ్యూరిటీ లెవెల్స్ డెవలప్మెంట్కి ఒక ఏజ్ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో అవుతుంది. సో ఇది ఏ స్టేజ్లో మనము ఆ పర్టికులర్ ఇష్యూని కనుక అడ్రస్ చేయగలిగితే వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తే గౌతమ్ బుద్ధ గారు అంటారు ఇట్స్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్ అంటే హెల్త్ అంటారు. అట్లానే మన బెనార్డ్ జన్సన్ అని చెప్పేసి గివ్ అన్ ఇంపార్టెంట్ కొటేషన్, ద మోస్ట్ బ్యూటిఫుల్ హెల్త్ ఈజ్ యువర్ బ్యూటిఫుల్ వెల్త్ అంటారు. అంటే ఇది మనం చూసుకుంటే మనకి ఒక హెల్త్లో మన బోన్స్ ఇవన్నీ అంటున్నాం, బట్ ఆటోమేటిక్గా బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ ఏదైతే మీరు చూస్తే 2 years ఆఫ్ లైఫ్లోనే మేజర్ డెవలప్మెంట్ అంతా బ్రెయిన్ అయిపోతుంది. తర్వాత డెవలప్మెంట్స్ అంతా కూడా మనం ఇచ్చే ఫుడ్ ద్వారానే. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకునే ఆహారం పిల్లవాడు పుట్టిన తర్వాత వాడికి ఫస్ట్ 2 years వరకు డెవలప్మెంట్స్ అంతా పనిచేస్తుంది. తర్వాత అంతా మనం ఇచ్చే ఫుడ్ ఏదైతే ఇస్తామో ప్రాపర్గా ఈ కార్బ్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, లేదా ఫ్యాట్స్, వైటమిన్స్ ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుని ఇచ్చినప్పుడు అది ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఏంటంటే వాడు డే టు డే లైఫ్లో వాడు యాక్టివ్ ఉండడానికి. ఎందుకంటే మీకు ఒకటి చూస్తే నో హ్యూమన్ ఇస్ బార్న్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అనేది మన పుట్టుకతో రాదు, మనము డెవలప్ చేసుకునే దాన్ని బట్టి వస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ కానీ ఐక్యూ లెవెల్స్ కానీ ఇక్కడ చాలా వరకు ఐక్యూ లెవెల్స్ చూస్తాం, అవి నిరంతరం డెవలప్ చేయడం వల్ల పెరుగుతాయి తప్ప ఇట్లా పుట్టనే వాడు ఐక్యూలో రాలేడు. సో ఇది ఒకటి మాత్రం మీరు చూసుకొని నా రిక్వెస్ట్ ఏంటి అంటే మిల్క్ని ఒక 4-5 వెరైటీస్గా ట్రై చేసి మీరు ఏ రకమైన సరే ఆ ప్రోడక్ట్ వాడికి అందేటట్టు చూడాలి. వాడు తాగట్లేదు వదిలేకండి. పిల్లల్లో ఎవరైనా సరే ఎవరైనా తినరు, మనమే చాలా ఓపిక చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా మీరు చూస్తే క్యాలరీస్, ఈ క్యాలరీస్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి పర్ డేకి 1 kg బాడీ వెయిట్ తీసుకుంటే 100 calories కావాలి. అట్లా 100 calories అంటే వాళ్ళ 16 kgs ఉన్నారంటారు, వాళ్ళకి ఇప్పటికే ఎట్లయినా అందాజ 1000 calories జనరల్గా అబ్జర్వ్ చేస్తే మా దగ్గర వచ్చే పేషెంట్స్లో వాళ్ళు ఎక్స్క్లూజివ్గా అన్నం పెడతారు, సార్ బాక్స్ అట్లా తీసుకొచ్చేస్తున్నాడు. ఏదైనా ఫుడ్లో కూడా రకరకాల ఐటమ్స్ రకరకాల టైప్స్ చేయడం పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఒక టైప్ ఆఫ్ కర్రీ పెట్టినా, ఒక టైప్ ఆఫ్ థింగ్ పెట్టినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా తినరు. ఏమవుతుంది అంటే మీరు చూస్తే బాడీలో 70% ఆఫ్ ది బాడీ ఈజ్ ప్రోటీన్, మనకి ప్రోటీన్ కావాలి. సో మీకు ఇప్పుడు చూస్తే 1 kg అంటే మన బాడీ వెయిట్లో 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి 3-4 years అంటే 8 kgs స్టార్టింగ్ నార్మల్ వెయిట్ 16-17 kgs అంటే వీళ్ళకి 17 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాం, కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ పెడతాం 3 times మార్నింగ్, మధ్యాహ్నం, నైట్. మరి దాంట్లో ఏమవుతుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ ప్రోటీన్ ఎక్కువ. సో ఆ ప్రోటీన్ మనం ఎక్కడ ఇస్తాం అంటే వీళ్ళకి కంపల్సరీగా ఒక ఎగ్ తీసుకుంటే మీకు 6 grams ప్రోటీన్. అంటే ఇప్పుడు వీళ్ళకి 16 years కాబట్టి మార్నింగ్ ఒక ఎగ్, ఈవినింగ్ ఒక ఎగ్, ఇట్లా మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు మనం కనుక డివైడ్ చేసుకుంటే మార్నింగ్ ఒక ఎగ్, ఈవినింగ్ ఒక ఎగ్.
ఒక గ్లాస్ మిల్క్, 1 యాపిల్. ఇది తెలిస్తే 1 యాపిల్ డైలీ కీప్స్ డాక్టర్ అవే. ఇది మా డాక్టర్ దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు. సో ఈ సింపుల్ డైట్ వల్ల ఏమవుతుంది అంటే దే విల్ గెట్ ఆల్ న్యూట్రియంట్స్, ఎస్పెషల్లీ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో వీళ్ళు మిగతా మీరు కార్బ్స్ ఏవైతే ఇస్తున్నారు రైస్, అది కొంచెం తక్కువ తిన్నా పర్లేదు. కానీ మన కాన్సన్ట్రేషన్, మన సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ ఏంటంటే బాక్స్ నిండా పెట్టి తినేసేయాలి. తింటేనే వాడు తిన్నాడు, వాడి కార్బ్స్ తిన్నా కూడా అంటే కంపల్సరీ చూడండి 1 యాపిల్ అండ్ 2 eggs. సార్ ఇది వాడి లైఫ్లో 2 మార్కులు తీసుకుంటాం. మిగతా ఇంకా వాడి పెడితే బోనస్, తింటే బోనస్. ఇవి మాత్రం కంపల్సరీగా పోవాలి. అది దాంట్లో ఉన్నాయి, తయారు చేయొచ్చు. ఒకప్పుడు అంటే కొంత మిత్స్ ఉండేవి, అంటే డౌట్స్ ఉండేవి వాటి మీద, కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. మన న్యూట్రిషన్ వాల్యూస్ అంతా కూడా స్టాండర్డ్స్కి వచ్చేసాం. నో వీఆర్ ఆల్సో కంపీటింగ్ అవర్ స్టాండర్డ్స్ విత్ యూఎస్. సో ఇప్పుడు మనకి దానికి మనకు దొరికే ప్రొడక్ట్స్లో ఏది అనుమానించాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, వీ కెన్ గివ్. ఇప్పుడు మీకు పర్టికులర్గా పీడియాట్రిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. అవి అంటే మీకు హార్లిక్స్ అవి కొంత అడల్ట్స్కి కూడా వస్తాయి కాబట్టి అవి అవసరం లేదు. మీకు ఎక్స్ట్రీమ్ పీడియాట్రిక్ హార్లిక్స్ ఉంది, పీడియాట్రిక్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లమ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు గివ్ ఇన్ మైండ్ దట్ వీ హ్యావ్ టు గివ్ దిస్ థింగ్ పర్ డే. మనం ఇవ్వాల్సిందే అని అట్లా మనం పెట్టుకొని అది అలవాటు చేస్తుంది. ఆటోమేటిక్గా అలవాటు అయ్యారనుకోండి మీకు మీ వెనక పడతారు, మీరు వాళ్ళని పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే మనం వెనక పడి పెట్టాలి. సో అదొకటి మనం కొంత క్రియేటివ్గా ఆలోచించి కొంచెం డిఫరెంట్గా టెక్నిక్ అప్లై చేస్తే వాళ్ళు ఈజీగా అడాప్ట్ అయిపోతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ గుడ్ ఆపర్చునిటీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్గా చెప్పారు. ఎలా ఇవ్వాలి, ఏంటి దాంట్లో యూటిలైజ్ చేసి పర్పస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్మాల్ నిజంగా కూడా అండి. మేము అంటే డైరెక్ట్ మీకు బాగా నాకు తెలుసు, కాకపోతే డిఫరెంట్ సార్ చెప్పారు. దాన్ని కొంచెం వేరే విధంగా చేసి వాళ్ళకి ఇష్టమైన విధంగా ఇవ్వగలుగుతున్నాను. అండ్ మీకే మీ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి పనివ్వడానికి, అవన్నీ కూడా పిల్లలకి ఇష్టపడుతుంది. మేము కూడా అర్థం చేస్తూ ఉంటాం పిల్లలకి ఏం పెడతారు ఫుడ్ లంచ్ బాక్స్ అని చెప్పేసి. జనరల్గా ఏంటి అంటే అనెస్ట్గా చెప్పండి, డోంట్ మైండ్. ఇప్పుడున్న మన మదర్స్కి కొంచెం పేషెన్స్ లెవెల్ తగ్గుతుంది. మనకు వెరీ టైం కన్స్ట్రెంట్స్లో ఉండేసరికి ఓపిక ఉంటుంది. పిల్లలకి ఏం పెడుతున్నామో తెలియదు. వస్తారా ఓ మొబైల్లో లేదంటే టీవీలో ముందు పెట్టేసి, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాళ్ళ చేతిలో పెట్టేసి మీరు ఏం పెడుతున్నారో, మీరు పెడతా ఉంటారో వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. బట్ దే షుడ్ మైండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడండి. ఎందుకంటే కొంచెం అమ్మమ్మలు వాళ్ళు ఉండే వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఉండే వాళ్ళు బయట టీచర్కి కథ చెప్పి చేస్తారు. బట్ యూ కెన్ స్టే ద స్టోరీస్. ఇంట్లో కూర్చొని పెట్టుకునైనా సరే చెప్పొచ్చు. ఎలా మీకు చెప్తే వినరు, చెప్తే తినరు అని చెప్పేసి మీరు బాక్స్ మాత్రం స్కూల్కి పంపిస్తున్నారు. బట్ మార్నింగ్ మీరు పంపించేసి కలిసి పెట్టేస్తుంటే మీకు పిల్లలు Good morning to all. My name is Shravani. I am studying in first class. Today's topic is about milk. Milk is a good source of calcium. This is our own song. My favorite drink is the milk. It is very good for health. Children should drink milk every day. Thank you. Very good. My name is Shishwika. I am studying in UKG. Milk is rich in calcium. Milk keeps bones and teeth healthy and strong and prevent bone loss. Thank you. My name is Mohammad Abdul Rashid. I am studying in first class. Today I would like to speak about few words about Sheer Kurma. Sheer Kurma contains milk.
the brain function. Thank you. Very good.